హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య. ఈరోజు మనం కద్దు కా ఖీర్ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. పొట్టు మంచిగా తీసి దాన్ని తురుము పెట్టుకోవాలండి. చూడండి, ఇలా తురుముతున్నాం కదా, గింజలు లేకుండా చూసుకోవాలండి. ముదిరింది అయితే గింజలు తీసేసి తురుము పెట్టుకోవాలి. తురిమింది అలాగే ఉంటే నల్లబడిపోతుంది కాబట్టి వాటర్లో వేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. నెయ్యి అండ్ సబ్జా గింజలు కొంచెం క్వాంటిటీ తీసుకోవాలండి. అది ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కడాయి వేడైంది కదా, ఇందులో నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదండి, కొంచెం వేడవ్వాలి కదా. అది మెల్ట్ అయ్యేలోపు మనం సోరకాయ తురుము వాటర్లో వేసి పెట్టుకుందాం కదా, అదంతా వాటర్ అంతా పోయేలాగా పిండేసుకొని పక్కకు పెట్టుకుందామండి. సోరకాయ తురుముని ఇలా మొత్తం వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసి పెట్టుకున్నాము. ఈ సోరకాయ తురుముని ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత అందులో మొత్తం వేసి మంచిగా వేపుకోవాలి. సోరకాయ తురుము అనేది మంచిగా వేగాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే కద్దు కా ఖీర్ స్వీట్కి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. వేగుతుంటే కూడా భలే స్మెల్ వస్తుందండి. మంచి వాసన వస్తుంటుంది. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. స్లోగా నెమ్మదిగా ఓపిక్గా చేసుకోవాలండి. ఎప్పుడు కింద అడగట్టకుండా కలుపుతూ ఉండాలి నిదానంగా. సో దీనికి కొంచెం టైం పడుతుందండి. ఈలోపు మనము దీనికి స్వీట్ కావాల్సింది ఇలాచి పౌడర్ దంచి పెట్టుకుందామండి. సో చూడండి ఎలా దగ్గరకు వచ్చేస్తుందో, వేగిన కొద్దీ దగ్గరకు వస్తూ ఉంటుంది సొరకాయ తురుము అనేది. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇది ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందాం దీన్ని. సొరకాయ తురుము అంతా వేరే బౌల్. చూడండి వేగాక ఎంత అయిందో అది క్వాంటిటీ. ఇప్పుడు పాలు తీసుకుందాం మనం బాండిలోకి. పాలు తీసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇవి కొంచెం చిక్కగా అవ్వాలి, మరగాలి. సో చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో. తర్వాత ఇవి పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యాన్ని పాలలో వేసుకోవాలి. ఫస్ట్ సగ్గుబియ్యం వేసుకుందాం, ఎందుకంటే ఇవి ఉడకాలి కదా, అందుకని ఫస్ట్ సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో, మంచి కుక్ అవుతుంది కదా. అది కుక్ అయిన తర్వాత ఇప్పుడు సొరకాయ తురుము వేయించి పెట్టుకున్నాం కదండి, ఇది వేయాలి. సొరకాయ తురుము మొత్తం అందులో వేయాలి. సొరకాయ తురుము వేస్తే దానికి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. చూడండి మిల్క్ కూడా గ్రీన్లో చేంజ్ అవుతున్నాయి. చూడండి కలర్ అలా వచ్చేస్తుంది. కొంతమంది కలర్స్ కూడా యూస్ చేస్తారు, బట్ మనకు అవసరం లేదు కలరు, దీంతోనే వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా అడగటకుండా సైడ్స్కి కలుపుతూ ఉండాలండి, దగ్గర పడుతూ ఉంటుంది.